సో ఇవి మన ద్వారా బయటకు వచ్చిన 3 పుస్తకాలు, ఇంకో 2 కానీ దొరుకుతలేవు నాకే. ఇవి కూడా లేవు మార్కెట్లో. నేను కూడా చదవలేదు, చదవాలి. సిద్ధార్థ్ అని ప్రస్తుతం న్యూజిలాండ్లో ఉన్న మంచి ఫ్రెండ్. సో అతను అపర్ణ అనే పేరు తప్ప నాకు తెలియదు, బట్ చదివి చాలా మంచి రివ్యూ చేసింది. తర్వాత శ్రీధర్ రెడ్డి గారు రాత్రి వచ్చాను, వుడ్ హౌస్ శ్రీధర్ రెడ్డి అని ఫేమస్ ఆయన, డైరెక్టర్ వంశీ గారు. ద మోస్ట్ బ్యూటిఫుల్ మ్యాన్, ఆఫ్ కోర్స్. సో ఎక్కడో డిస్ప్లే చేశారు ఇతను డిలైట్లో పరిచయం, శాండ్ ఆర్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నప్పుడు నా పుస్తకాల్లో భాగస్వామి. కోవిద్. ఇది మన మహారాష్ట్ర, ఇప్పుడు మధ్యప్రదేశ్లో ఉన్నారు వాళ్ళు. తర్వాత నాగలక్ష్మి ఇంకో లక్ష్మి గారికి ఇస్తున్న మన ఆత్మదర్శనం. శ్రీధర్ అనే వ్యక్తి వల్ల పవన్ కళ్యాణ్, తనికెళ్ళ బర్ని వీళ్ళ దగ్గరికి వెళ్ళింది. ఇది కోవిద్ వాళ్ళ ప్రిన్సిపల్ అంట. చదివి ఇప్పటికీ స్టిల్ హీజ్ ఇన్ టచ్. మేడం ఎవరో తెలియదు కానీ మంచి రివ్యూ చేసింది. ఆ తర్వాత ఇతను కేశవనాథ్ అని చాలా మంచి రివ్యూ చేశాడు. మంజత్త నాకు పచ్చళ్ళు పంపిస్తుంది. మా అవలోకిత చక్కటి ఫ్యాషన్ డిజైనర్, బ్యూటిఫుల్ హ్యూమన్ బీయింగ్. తర్వాత ఇది మన వైఎస్ జగన్ ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ అట్ట, పేరు తెలియదు, అన్నవరపు అనే వ్యక్తి. తర్వాత బుచ్చన్న అని జర్నలిస్ట్, మన కాంత్ గారికి ఫ్రెండ్. ప్యాకింగ్ మాత్రం ఎక్సలెంట్ ఉంది, ఆఫ్ కోర్స్. తర్వాత పద్మనారాయణం అని వాళ్ళ అబ్బాయి చాలా ఫేమస్ రా. తర్వాత ఇతను నాకు రివ్యూ చేశాడు, చాలా మంచి వ్యక్తి, ఎక్కడ నుండో తెలియదు ప్రస్తుతం. ఆఫ్ కోర్స్ అంటే చాలా ఫొటోస్ ఉన్నాయి. ఇది మన విక్రమ్ గారిని ఈవెంట్ మేనేజరు, నాకు మంచి ఫ్రెండ్. అంటే వీళ్ళంతా పుస్తకం అయితే చదివిన తర్వాత ఒక తనికెళ్ళ బర్ని గారు వాళ్ళ ఇంట్లో ఆత్మదర్శనం వల్లనే తనికెళ్ళ బర్ని కలిసిన. ఈ నా పుస్తకాల జర్నీలో మొత్తం ఇంపార్టెంట్ పర్సన్ భూపాల్, గ్రేట్ ఆర్కిటెక్ట్. ఇతను మా ఊరి ఫ్రెండ్, క్లాస్మేట్. సో లక్ష్మణ్ గారని బందుక్ సినిమా తీశారు. రామకృష్ణ ప్రస్తుతం ఉపాధ్యాయుడు, చాలా మంచి వ్యక్తి. నేను మహబూబ్నగర్ పోతే కలిసే ఏకైక వ్యక్తి. ఏమున్నాయి ఆ ఫొటోస్ అసలు. సరిత గారని ఈవెంట్ మేనేజర్, తర్వాత ఒక ఈవెంట్లో కలిసి వర్క్ చేసాం. ఇది న్యూజిలాండ్లో తీసిన ఫోటో కాదు, అది నేను అనుకున్న మార్కోపోలో ఉంటే. ఇది ఏదో ఒక చోట అంటే ఒక దేవుడి బొమ్మ డిస్ప్లే చేశాడు ఆయన. ఇతను చదివి చాలా అద్భుతంగా, ఈమె మహారాష్ట్ర నుంచి మనకు ఆమెకు తెలుగు వచ్చు. ఆర్జీ మన ఫస్ట్ మీటింగ్ అప్పుడు ఇస్తే ఫుల్ హ్యాపీగా తీసుకున్నాడు, చదివాడని నేను అనుకున్నాను. ఇతను ఈ శ్రీధర్ గారి వల్లనే నేను తనికెళ్ళ బర్ని కలిసాను. సో ఆత్మదర్శనం వల్ల ఇతను రంగా అని నా క్లాస్మేట్, నా దృష్టిలో ఒక యోగి. ఈ మేడం గారు ఎవరో తెలియదు నాకు, కానీ రివ్యూ చేసింది వాట్సాప్లో. కేశవ్. తర్వాత ఈసారి ఎవరో తెలియదు, ఎక్కడెక్కడికో పుస్తకం అసలు తెలియని వాళ్ళ దగ్గర కూడా మేడం తెలియదు, ట్రావెల్ చేస్తుంది. ఇప్పుడు మనం పుస్తకం రాయడం తప్ప, శ్రవంతి గారని ప్రొఫెసర్, పుస్తకం రాయడం మనం చేతిలో ఉంది, కానీ మనం ఎట్లా ఫోర్స్ చేస్తాం దాన్ని చదవమని. చదవకూడదు. మన పెయింటింగ్స్ అన్ని ఫ్రేమ్ చేసేది మోహన్ గారు జీవితకాలం. సార్ ఎవరో తెలియదు. కంటెంట్ ఉంటేనే ఇంత దూరం ట్రావెల్ అయిందని ఆనెస్టీ. అంటే ఇవన్నీ సక్సెస్ కోసం రాసి వీడు ఈ పుస్తకం వాడిది ఆత్మదర్శనం ఫోటో. వీళ్ళు ఎవరో నాకు తెలియదు. మన గ్రీన్ లోటస్ స్టూడియోకి వచ్చారు, ఫుల్ బయట వర్షం పడుతుంది. ఈసారి కూడా మంచి ఆథరు, ట్రాన్స్లేషన్ చేశారు శాంతారెడ్డి మేడం. ద్విశతి రాసింది ఈ మధ్యన, దానికి మనం వర్క్ చేసాం. అపర్ణ గారే మళ్ళీ వచ్చింది. ఇతను ఎవరో, హూ ఇస్ దిస్ మ్యాన్, ఐ డోంట్ నో. మళ్ళీ అవలోకిత, ఎన్నిసార్లు పెట్టినా ఈ ఫోటో తప్పులేదు, అంత మంచి ఫోటో. తర్వాత వీళ్ళు మనకు తెలియదు, కానీ వాళ్ళ ఫ్యామిలీ అంతా మన బుక్ చదివారు అనమాట. ఇప్పుడు దీని స్పెషాలిటీ ఏంటంటే, ఎవరెవరి దగ్గరికి అయితే పుస్తకం ఉందో వాళ్ళంతా చదివి నాతో మాట్లాడింది. ఇతను ఎవరో పొలిటీషియన్ అట, నాకు తెలియదు. సో ఇది మన వెనుక నేను చెక్కిన బుద్ధుడు. అది ఇది న్యూస్ పేపర్ చదువుతున్న పుస్తకాలు. తర్వాత మా గురువు గారు వెల్దన సత్యనారాయణ గారు డిగ్రీ కాలేజీలో మాకు తెలుగు చెప్పేవారు. అతన్ని పరమార్థ కవి అని పేరు. మామిడి హరికృష్ణ గారు, కేశవరెడ్డి. ఇతను తెలియదు, కానీ ఈమె ఝాన్సీ గారని టీచరు, వాళ్ళ పిల్లలకు సజెస్ట్ చేసింది. తర్వాత చాలా మాట్లాడింది. సుష్మా అని ఒక ఫ్రెండ్, షీ లైక్ ద బుక్. భీంపల్లి శ్రీకాంత్ అని పిహెచ్డి స్కాలరు, ఇదేంటి ఏదో రాశాడు, ఏదో కొత్త ప్రక్రియ స్టార్ట్ చేశాడు, కవితా ప్రక్రియ. మా క్లాస్మేట్ పర్వతాలు ఎమ్మెల్యేకి ఇచ్చారు. మన ఆత్మదర్శనం మొట్టమొదటి పుస్తకం రివ్యూ ఇచ్చింది ఈసారి. మళ్ళీ అవడు ఏదో వాట్సాప్లో ఏదో పెట్టడానికి
చాలా మంది దగ్గరికి వెళ్ళిన పుస్తకం. యా, ఇదే మన గ్రీన్ లోటస్ రీజనల్ హెడ్ క్వార్టర్స్. నోట్స్ సబ్మిషన్. అవి యాక్చువల్లీ ఎవరికో పంపిస్తారు. శశిధర్ గారు చిన్నప్పటి నుంచి ఆడుకున్నప్పుడు వాడు ఇంత పెద్దగా ఏంటారు ఆయన, ఇతను ఎవరో నాకు తెలియదు. మంచి ధ్యానం. చాలా చాలా గొప్పవాడు అనుకుంటా. ఇంకోటి ఏంటంటే కంటెంట్ ఉంది కాబట్టి అది చదివి పక్కన పడేయకుండా మళ్ళీ అవును, అది ఒక కథ మనసుని. ఇతను ఎవరో తెలియదు నాకు. అయితే ఇక్కడ గుంటూరులోనే ఎక్కడో ఒక పెద్ద కంపెనీకి పర్ఫార్మెన్స్ ఇస్తున్నప్పుడు ప్రొఫెసర్ రావు గారు, నేను ఒకటో గదిలో ఉన్నాను. ఆ రోజు మార్నింగ్ యోగా చేసిన తర్వాత, అరే నీ గెటప్ బాగుంది అంటే, గడ్డం ఓపెన్ ఎప్పుడు ఉండదు అది, అందుకని అట్లా అంటే ఆ పుస్తకం చదివితే కాలు అట్లా పైకి లేస్తుంది అనేది ఒకటి లాజికల్ కంక్లూషన్.